హలో అందరికీ నమస్తే. చూడండి మా దగ్గర చాలా వర్షం పడుతుంది. మా మమ్మీని చల్లని క్లైమేట్లో ఏమైనా వేడి చేయమంటే మా మమ్మీ పకోడీ ఇంకా మిర్చి బజ్జీ చేస్తాను. సో దాని ప్రాసెస్ చూద్దాం రండి. మా మమ్మీ అయితే ఆనియన్స్లో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇంకా అల్లం వేసుకుని పక్కకు పెట్టుకుంది. సో మిర్చిని కోసుకుని చింతపండు గుజ్జు పెట్టుకుని పక్కకు పెట్టింది. సో ఆ ఆనియన్స్లో శనగపిండి వేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకుని అందులో కూడా శనగపిండి వేసుకోవాలి. తర్వాత వాము వేసుకోవాలి, సరిపడేంత సాల్ట్, ఇంకా ఆనియన్స్లో కూడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం బౌల్లో పెట్టుకున్న శనగపిండి దాంట్లో టేస్టింగ్ సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత ఆనియన్స్లో కూడా కొన్ని వాటర్ వేసుకుని కలుపుకుని ఒక బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కినాక మిర్చి వేసుకుని తర్వాత పకోడీ కూడా వేసేసుకున్నాక మన టేస్టీ మిర్చి ఇంకా పకోడీ రెడీ. తినేద్దాం రండి.